పరలోకమందున పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించట కొరకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దెయ్యం పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు. వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నాము. కొంతమంది ఫోన్ల ద్వారా స్వస్థత కొరకు వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మరి లెటర్ రాయలేదని ఏమనుకోకండి, కానీ నేను తప్పకుండా ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఎక్కడ ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. ఎపిసోడ్ సరాయిపడిన ప్రియులు ఉన్నారు. జయశ్రీ డాక్టర్ రవి మనోహర్ గారు, అలాగే సత్య రూపస్, రెవరెండ్ రూపస్, అదేవిధంగా సరళాబాయి పీటర్ గారు రెవరెండ్, అలాగే విజయలక్ష్మి రఘుమూర్తి గారు, వాళ్ళ కుటుంబానికి, ఈ 4 కుటుంబానికి నేను నిండైన వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి అలాగే రెవరెండ్ సుగుణ బెంజమిన్ గారు, ఈరోజు మ్యారేజ్ డే. దేవునికి స్తోత్రం. హ్యాపీ మ్యారేజ్ డే యానివర్సరీ. ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను, అంటే కటాక్షము పొందినవాడు. నోవా వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. ప్రేమగల తండ్రి, దైవలనైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా ఇదిగో తండ్రి, మరి నోవా గారు అవును ప్రభా, కటాక్షం మీ కృప పొందినాడు. ఎందుకంటే నీతిపరుడు, మీతో నడిచినవాడు, యథార్థవంతుడు ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వివరించి యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కాచిన యేసు నామములో స్తుతిస్తూ సహాయం కోరతి వినయంతోడి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి నోవా గురించి చాలా సార్లు చెప్తూ వింటున్నాం కదా. నిజమే, ఆయన నీతిపరుడు,
నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు కాబట్టే కటాక్షం పొందాడు, కృప పొందాడు. కృప పొందినవాడు, కటాక్షము అంటే కృప, దయ కదా, కటాక్షం కూడా. కనుక అలాగ పొందినవాడు నోవా కుటుంబం. నోవా కుటుంబము మరి అలాగే ఓడ తయారు చేసుకుని మీరు వెళ్ళండి అంటే అలాగే లోబడ్డాడు. 6:22 చూస్తే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసేను అని ఉంది. దేవునికి విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. అంటే లోకమంతా కూడా ఎలా ఉందంటే చాలా భయంకర పరిస్థితిలో ఉంది. లోకమందులో సమస్తము అందరూ చాలా మంది అలాగే కింద ఇక్కడ కూడా రాయబడింది, భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండేను, భూలోకం బలాత్కారముతో నిండి ఉండేను. చూసారా, అలాంటి స్థలంలో నుంచి నిందారహితుడుగా, నీతిమంతుడుగా, దేవునితో నడిచిన కుటుంబంగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, మీరు అందరూ కూడా ఆయన కుటుంబంగా, ఆయన బిడ్డలుగా, ఆయన ఎన్నుకున్న ఏర్పరచుకున్న బిడ్డలుగా ఉన్నందుకు కూడా దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఎందుకంటే లోకముల నుండే మనల్ని ఏర్పరచుకున్నాడు, భూలోకము నుండే మనల్ని బలాత్కారం స్థలంలో ఉండి, అలాగే చెడిపోయిన స్థలంలో ఉండి మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఆ కుటుంబం రక్షింపబడింది. మిగతావన్నీ కూడా ఓడల్లో వర్షం వచ్చి అన్ని ధూములు ఒకే దినము ఓపెన్ అయింది. కనుక వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే నశించిపోయారు ప్రియులారా. నీళ్ల ద్వారా, నీళ్లు ఓడ నీళ్ల మీద నడిచనుంది 18వ వచనంలో. చూసారా 7:18. కనుక ప్రియులారు ఎత్తుకొని నడిచాడు దేవుడు. దేవుడు యేసు ప్రభు నీళ్ల మీద నడిచాడు కదా, ఇక్కడ కూడా దేవుడు ఓడని ఎత్తుకున్నాడు, అరిచేతిలో ఎత్తుకున్నాడు ఆ 8 మందిని. కనుక దేవునితో నడిచిన కుటుంబంగా, కటాక్షం పొందిన కుటుంబంగా మనం చూస్తున్నాము. మరి అలాగే 18:3, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉండేడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అబ్రహాము దేవదూతలు వచ్చారు, దిగారు, ప్రత్యక్షమయ్యారు, వాగ్దానం నెరవేర్చుట కొరకు వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. కానీ ఆ వాగ్దానము నెరవేర్చుట కొరకు వచ్చారు. ఎందుకంటే అంతకు ముందే ఆగర్తో వెళ్ళారు కదా, ఇష్మాయిల్ కన్నారు. అందుకే 17వ వచనంలో ఏం చెప్పాడంటే దేవుడు అబ్రహాం చూసి, నేను సర్వశక్తి గల దేవుణ్ణి కనుక నా సన్నిధిలో నిందారహితుడై ఉండుము అన్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలో ఉంటాము, ప్రార్థిస్తాము, కానీ ఎలా ఉండము? నిందారహితుడుగా ఉండవు. అందుకే ఆశీర్వాదాలు కొన్ని పోతా ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తే కూడా జవాబు రాకుండా ఉంది. మరి ముఖ్యంగా వాగ్దానాలు కూడా నెరవేరలేదంటే మనం నిందారహితులుగా లేదు అని అర్థం ప్రియులారా. మరి ఇక్కడ చూస్తాం 18:3లో వాళ్ళు వచ్చి దిగినారు. ఎవరు? ముగ్గురు. సింధూరపు వనరులు అబ్రహాము ఎండవేళలో గుడార ముందు ద్వార ముందు కూర్చొని ఉన్నప్పుడు 18వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. మళ్ళీ 3, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి అంటాడు అబ్రహాము కదా. దేవునికి అలసట తీర్చుకోండి కనుక నివాసం కూడా ఇస్తున్నాడు, స్థలం. అందుకే లూకాసు వార్త 7:38లో 38:47 వరకు సిమియోను అడుగుతాడు, ఆ పాపాత్మ స్త్రీ ఎటువంటిదో తెలుసు కదా బోధకుడికి. అలా మనసులో అనుకుంటాడు. వెంటనే ప్రభు అంటాడు, 500 సిమియోన్ నీతో ఒక మాట మాట్లాడాలి అని చెప్పి ఏం చెప్పాడంటే, ఒకరికి 500 ఇచ్చాను అప్పు, ఒకరికి 50 రూపాయలు ఇచ్చాను, ఎవరికి ఎక్కువ ఇచ్చాను చెప్పు అలా అంటే అప్పుడు అంటాడు 500 ఎక్కువ. కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చావు, చిన్నదైన పాపమే పెద్దదైన పాపమే అని చెప్పు, మీ ఇంటికి వచ్చాను నీళ్లు కూడా ఇవ్వలేదు కదా అని చెప్పాడు. మరి ఆమె అయితే విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపము క్షమింపబడి ఉన్నది. కన్నీళ్లు కార్చి పాదాలు గడిగింది, మానక బుద్ధి పెట్టుకుంటా ఉంది. ఎంత ఎంత గొప్ప ప్రియులారా.
కనుక పశ్చాత్తాపం, బలి, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి కదా. మన అలాగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమె గురించి చూడండి, ఆమె ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన పాపము క్షమింపబడింది. పాపం నేనేం పాపం చేశాము అని చాలా మంది అనుకుంటున్నారు. ఆయన మాట వినకపోవడమే పాపం, ఆయన ఎదుట నిలబడకపోవడమే పాపం, ఆయన సన్నిధికి రాకపోవడమే పాపం. ప్రార్థనకి రండి అంటే రారు కదా. అవును ప్రియులారా, మరి దేవుని రాజ్యం ఎలా దొరుకుతాయి మనకు? పరలోక రాజ్యం కావాలి కదా. ఈ లోక రాజ్యము ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ పరలోక నిత్య రాజ్యం, యుగ యుగములు ఉండే రాజ్యం. కనుక ప్రియులారా, అబ్రహాం చూడండి, నీ కటాక్షము నా మీద ఉన్నేడలా నన్ను దాటి పోవద్దంటే ఆహారం కూడా పెట్టాడు. ఎంత చక్కగా పెట్టిన తర్వాత ఏం చెప్పాడంటే, ఆ సారా ఎక్కడా అని అడిగినాడు. అడిగినప్పుడు అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రశ్నించదనా అంటా ఉంది. అంటే 12వ వచనంలో అన్నాడు, సారా నేను బలముడిన స్త్రీ ధర్మము సారాకి నిలిచిపోయాను గనుక సారా నేను బలముడిన దానను, నాయన తర్వాత నా సుఖము కలుగునా. దేవుడన్నాడు 10వ వచనం, ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుని కలుగును అని చెప్పాడు. ఒక్క కుమారుని కలుగును అని చెప్పాడు ప్రియులారా. అలా చెప్పిన తర్వాత అప్పుడు సారా అనుకుంటుంది, నేను వృద్ధురాలైపోయాను కదా, స్త్రీ ధర్మము సారాకి నిలిచిపోయాను, రక్తస్రావం ఆగిపోయింది, ఆగిపోతే పిల్లలు పుడతారా? సామాన్యంగా అనుకోవచ్చు, పుట్టారు కదా. దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే అన్నాడు, సారా నవ్వితే వృద్ధురాలైపోయినాను కదా అంటే యెహోవా అంటాడు, అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగున. నేను సారా భయపడి నేను నవ్వలేదే అని చెప్పింది. భయపడింది, నవ్వలేదే అని చెప్పింది. కానీ నవ్వింది కదా. వయసు అయిపోయినాక, రక్తస్రావం ఆగినాక పిల్లలు పుట్టరు కదా. అలాగే ప్రియులారా, మరి పుట్టరు. మరి ఆ విధంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, పిల్లలు కలగలేదు కదా. మరి అసాధ్యమైనది ఏమి లేదు, నీ కటాక్షము అని పొందాడు. అబ్రహాం కూడా దేవుని కటాక్షం పొందాడు, సారా పొందింది, మరి కుమారుని కన్నది, ఈసాకుని. కనుక ప్రియులారా, మరి అదే అలాగే 19వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తే లోతు గురించి మనం చూడొచ్చు. ఇక్కడ ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, నీ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు అంటాడు, ప్రభువా అలాగ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించు వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అని చెప్తాడు. చూడండి ప్రియులారా, దేవదూతలు చెప్పినప్పుడు మేము అటుపోలేము, దేవుడు ఆజ్ఞయిస్తాడు, మేము చేయలేము, ఆశీర్వాదం మాత్రం కావాలి కదా. చాలా మంది అడుగుతారు, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి. ప్రేమించలేము, కానీ మన కోరికలు నెరవేరిపోవాలి. అవును ప్రియులారా, అలాగుంటాం కదా మనం. అలాగే 30వ అధ్యాయము 27వ వచనం, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని నేను శకడం చూసి తెలుసుకుంటుని అని చెప్పాడు. చూడండి ప్రియులారా, శకడాలు చూస్తారు కదా. ఇప్పుడు చాలా మంది లోక ఆచారం వద్దు అని ప్రభు అంటాడు, లోక మర్యాద చొప్పున నడవద్దు అని చెప్తున్నాడు. కానీ లాభాలు కూడా అప్పుడు ఏం చేశాడు, నేను శకడం చూసి తెలుసుకున్నాను, నిన్ను బట్టే నన్ను ఆశీర్వదించాడు దేవుడు. అవును ప్రియులారా, దేవుని బిడ్డలు అడుగు పెడితే అక్కడ దీవెనే. దేవుని పిల్లలు ఎక్కడైతే అడుగు పెడతారు వాళ్ళ పాదాలు సుందరం అన్నాడు దేవుడు. ఎంత ఆశీర్వాదం కదా ప్రియులారా. కనుక నిజంగానే నిన్ను బట్టి యెహోవా నన్ను
ఆశీర్వదించునని నేను తెలుసుకున్నాను. ఎట్లా సకలం చూసి తెలుసుకుంటుని అని చెప్తున్నాడు. కనుక చూడండి పిల్లారా, అలా లాబాను మరి విగ్రహారాధికుడే తన కుమార్తెనిచ్చి మరి యాకోబుకు పెళ్లి చేశాడు, రాగేల్ని లేయాని. అలా చేసిన తర్వాతనే ఈ యొక్క ఆశీర్వాదాన్ని తెలియపరుస్తున్నాడు. మరి 31:5 కూడా మనం చూస్తే అక్కడ కూడా మీ తండ్రి కటాక్షము నిన్ను మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనపడుచున్నది. అంటే ఇది ఎవరు చెప్తున్నారు? యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా దేవుడు పలికాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పి. అప్పుడు యాకోబు పొలములో తన మంద యొద్దకు రాగేలును లేయాలి పిలువనంపి వారితో ఇట్లా నేను వాళ్ళ భార్యలతోనే చెప్తున్నాడు, మీ తండ్రి కటాక్షము నిన్ను మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదు. అంటే అంతే కదా, భార్యలే కదా, ఇళ్ళకి పోతా ఉంటారు కొంతమంది. మొత్తం ఉన్న ప్రేమ మళ్ళీ ఉండదు. అవును ప్రియులారా, మొదట ఉన్న ప్రేమ మళ్ళీ ప్రేమ ఉండదు. అందుకే చెప్తున్నాడు, అప్పుడున్నట్టుగా ఇప్పుడు లేదు. నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. నీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తిని, నా శక్తి చేత నేను కొలువు చేశాను కదా, చేసి తిని. మీకు తెలిసే ఉన్నది కదా, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాడు. అబ్బా, అందుకే కటాక్షము నీకు, ఈ కటాక్షము నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్టు ఇప్పుడు లేదే అని చెప్తున్నాడు. అవును, ఒక్కొక్కసారి మనం కూడా ఆ యొక్క కరుణను కృపను ఏం చేస్తాము, తగ్గిపోతూ ఉంటాయి ప్రియులారా. కనుక అలాగా మనము చేయకూడదు. పశువులు గాడిదలు మందలు 32:5 పశువులు గాడిదలు మందలు దాస్యలను నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభుకిది తెలియనంపితిని, నీ సేవకుడైన యాకోబు అనేను అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను అని చెప్తున్నాడు. ఎవరు? లాబాను వద్దకు నివసించి ఉంటిని. ఇంతవరకు నేను లాబాను వద్దకు నివసించున్నాను కదా, తిరిగి వస్తా ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళని. అలా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మరి వాళ్ళ అన్న ఏషా కొరకు భయపడుతుంటాడు. అవును, ఏసాను ఎదుర్కొనడానికి. అందుకని ఏం చెప్తున్నాడంటే, నాకు పశువులు గాడిదలు మందలు దాసులు జనములందరూ ఉన్నారు, నీ కటాక్ష నా యందు కలుగునట్లుగా నా ప్రభునికి తెలియనంపితివని నీ సేవకుడైన యాకోబు అన్నాడు అని చెప్పండి అన్నాడు. చెప్పుడని వారికి ఆజ్ఞాపించాడు. ఎవరికి? త్రోవలు వెళుచున్న దూతలకి. ఇక్కడ కూడా దూతే 32:1 ఉంది. అలా చెప్పి పంపిస్తా ఉంటాడు. పంపించి అందరిని పంపించేస్తాడు. ఇంకా భయం ఉంది. 14-21 సంవత్సరాలు యాకోబు వాళ్ళ అన్న కొడతాడని చంపుతాడని పారిపోయిన యాకోబు ఆ భయం ఇంకా అలాగే ఉంది. ఆ దేవుడు వదలలేదు. వాగ్దానం చెప్పిన దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంత చేసినా కూడా అతనిలో భయమో పోలేదు. దేవుడు నన్ను కటాక్షిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడని లేనే లేదు. భయం 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 భయం, ఏమవుతుందో నా ఎలా చంపుతారో అని భయంగానే ఉంటాడు ప్రియులారా. అయితే నిజంగా చాలా గొప్ప దేవుడు. 24వ వచనం చూస్తే, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలేనో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీను. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా యాకోబు. అక్కడ అబ్రహాం అన్నాడు, ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనేను. ఆయన నీ పేరేమన్నాడు కదా, అతడు యాకోబు అనేను. యాకోబు మోసగాడు కదా. చూడండి ప్రియులారా,
అట్ట పోరాడి 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 ప్రార్థన చేస్తున్నాడు రాత్రి అంతా. ఒంటరి ప్రార్థన ఎంత జయం కదా, ఒంటరి ప్రార్థన విజయం, ఒంటరి ప్రార్థన అద్భుతం. అవును ప్రియులారా, ఒంటరిగా ప్రార్థన చాలా సంతోషం. సహవాసం ఉండాలి, గ్రూప్ ప్రార్థన ఉండాలి, కానీ సంఘం ప్రార్థన ఉండాలి. కానీ ఒంటరిగా పోరాడి ఆ భయం 21 సంవత్సరం భయం పారిపోయింది, విడుదలైంది. అలా ప్రార్థన చేసిన తర్వాత నేను నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనేయను అని చెప్పి ప్రార్థన చేసి దీవెనకు ఇశ్రాయేలుగా మారిపోయాడు. యాకోబుగా లేదు, ఇప్పుడు ఇశ్రాయేలుగా మారిపోయాడు. 33వ అధ్యాయము 3వ వచనములు చూస్తే, తాను వారి ముందర వెళుచుండగా సమాధిని సమీపించి వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. బాబా పగ తీర్చుకోవాలని, చెప్పాలని కసి పెట్టుకోనున్న ఏష ఎంత ప్రేమ ప్రార్థన ద్వారా దేవుడు మార్చాడు ప్రియులారా. నిజమే, రాత్రి గుంటిని కలిగించే దేవుడు మన ప్రభు కదా. అంతగా అంతగా ఏస మరి మనం చూస్తూ ఉంటాము. తర్వాత 8వ వచనంలో కూడా ఏస వారి ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పారు. ప్రభు కటాక్షించాడు అని ఏ నా గుంపంతా అని ఏషా అడుగుతాడు. అప్పుడు ఏసావు, సహోదరుడా నాకు కావాల్సినదంతా ఉన్నది, నీది నీవే వచ్చుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లా కాదు, నీ కటాక్షము నా మీద ఉండేడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖం చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించాను, ఎందుకంటే కటాక్షించాను, మరియు నాకు కావాల్సినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేశాను కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనం వెళ్ళడము. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా చూడండి, ఇక్కడ ఎంత చక్కగా శత్రువుగా ఉండి ప్రాణం తీయాలనుకున్నా ఏస మనసు మారంటే ప్రార్థన పోరాటం. అలాగే మనం చూస్తున్నాం ప్రియులారా. అబ్రహాము అలాగే అన్నాడు, ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. మరి చూస్తాము అలాగే దేవాది దేవుడు 34:11 కూడా, షెకెము మీ కటాక్షము నా మీద రానివిడి, మీరేమి అడుగుదరో అది ఇచ్చేదను, ఓలియు కట్టమును ఎంతైనా అడుగుడి. ఈ కాలం అందరూ కదా కట్నం కట్నం కట్నం, స్త్రీలు పిల్లలు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు భయపడిపోతున్నారు, ఏమి ఇవ్వాలో, ఏం దాచిపెట్టాలో, ఏం ఎత్తి పెట్టాలో అని. అవును ప్రియులారా, కనుక ఆ కాలం కూడా అలాగే ఉంది చూడండి ఎంత చక్కగా. ఎందుకంటే ఆ అమ్మాయి దీనా వెళ్ళిపోయింది కదా, ఒంటరిగా తిరిగింది, ఆ దేశం అంతా తిరిగింది. యాకోబు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ దేశము ఏలిన హివీయుడైన అమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించారు. కనుక ఇలా చేసినందువల్ల ఒంటరిగా తిరగడం. ఈ కాలం కూడా ఒంటరిగా సెల్లులు సెల్లు సెల్లు సెల్లు, అందరి చేతుల్లో సెల్లు, ఒకరికొకరు సెల్లు. ఒక ఆయన చాలా 60 ఏళ్ళు ఉంటుంది ముసలాయన, ఆయన 18 అమ్మాయి ఫోన్ ద్వారా ఒకరికొకరు మాట్లాడుకొని నేను నిన్నే చేసుకుంటా పెళ్లి అలా చేసి చాలా ఇదైపోయింది. మళ్ళీ లాస్ట్ లో ఆన్లైన్ లో కూడా చూసుకోలేదు, ఒకరికొకరు మెసేజే పెట్టి అక్కడ వెళ్ళే లోపల ఆ పాప చూసి అట్లే ఇదైపోయింది, ఇతన్నానా నేను ప్రేమించింది, ఇతన్నా ఈ ముసలోండా అని చెప్పి అలా సెల్లులో అట్ట అయిపోతున్నాడు ప్రియులారా. భయంకరంగా భయంకరంగా చాలా చాలా అపవాది శోధిస్తానే ఉంటుంది. మరి అందుకే ఇక్కడ దీని అలా తిరిగినందువలన అలా చేశాడు. కానీ దేవుడు ప్రేరేపించి, దేవుని పిల్లలు కదా నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చి మీరు సున్నతి చేసుకోవాలంటే ఒప్పుకున్నారు. ఒప్పుకొని అలాగే చేసుకుంటాము, అలాగే చేస్తాము
అని చెప్పి, అందుకే మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానిడి, మీరు ఏం అడుగుదరో అది ఇచ్చేదను, ఓలియు కట్టమును ఎంతైనా అడగండి. చూడండి, అలా చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అన్నలు ఒప్పుకోలేదు. ఆ రాత్రికి వెళ్ళి, మనకందరికి తెలుసు, మా పిల్లలందరినీ కూడా చంపేసినారు ప్రియులారా. అలాంటి ఇది జరిగింది అక్కడ. సరే, మనం అలాగ దేవుని యొక్క కటాక్షము మనం ఎరిగి ఉండాలి. దేవుడు కటాక్షిస్తాడు. మరియమ్మను కూడా చూడ, నా కృప నీకు చాలు అన్నాడు కదా. కృప దయగలిగిన ప్రియురాలుగా మరియమ్మని పిలిచారు. కృపకు పాత్రురాలా అన్నారు. కటాక్షము కలిగింది కదా. అలాగే మనము నోవా కటాక్షం పొందాడు ప్రియులారా. అబ్రహాము కటాక్షం పొందినాడు, ఈసాకు కటాక్షం పొందినాడు, యాకోబు కటాక్షం పొందినారు. చూడండి, దేవుడు అంత ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా ఆశీర్వదించాడు. దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కృప మన ఎడల నిండుగా ఉంటాయి ప్రియులారా. దేవుణ్ణి నమ్మి విశ్వాసం ఉంచి వాగ్దానం చేసిన పుత్రులుగా, ప్రజలుగా మనం ఉన్నాం కనుక ఏది కలిగిన ప్రార్థన శక్తి దేవుడు మనకు అనుకరించి అడగంగానే ఇచ్చే దేవుడు, ప్రార్థన ఆలగించే దేవుడు, మన ప్రేమామయుడు కనుక ప్రియులారా, దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కృప వల్ల ఈ రోజు సజీవులుగా ఉన్నాము. ఈ రోజు మనం నిత్యము ఆనందంగా సంతోషంగా మనం ఉంటున్నాం కదా. కనుక దేవుడి మన కొరకు సిలువేయబడి, మన కొరకు రక్తం కార్చి, మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన ప్రేమమూర్తి ఈ వాక్యమును మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ కటాక్షం మా మీద ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం నైనా. మమ్మల్ని ఆశీర్వదిస్తే కానీ ప్రభా మేము వెళ్ళొద్దు అని అబ్రహాము నానా తండ్రి ఎంత చక్కగా ప్రభా అన్నారు. అవును ప్రభా, అలాగే యాకోబు కూడా అడిగాడు, నానా ఈసాకు అడిగాడు, ప్రభా తండ్రి లోతు నాయనా తండ్రి అలా కాదు అని ఆయన మాటకు మీరాడు ప్రభా. అలాగ మేము ఉండకూడదు ప్రభా, అలాగ ఉండకూడదు ప్రభా తండ్రి. యేసయ్యానికి స్తోత్ర వందనాలయ్యా, వందనాలు తండ్రి. ఇదొక యాకోబు మోసగాడుగా ఉండి కూడా ఇశ్రాయేల్ గా మాట్లాడు ప్రభా. అవును తండ్రి, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అన్నప్పుడు మనం కూడా అలాగే ప్రభా ఆశీర్వదిస్తే కానీ నేను విడవను ప్రభా. నీకు స్తోత్రము నాయనా, స్తోత్రం. అలాగే నా ప్రియ ప్రభా, స్పాన్సర్ చేసిన కుటుంబాలందరినీ ఆశీర్వదించి దీవించి వాళ్ళ కొరతలన్నీ నింపండి ప్రభా. ఓ గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రాలు. సేవకుల కుటుంబాలు నాయ దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా, బలపరచండి ప్రభా, గొప్ప కార్యం చేయండి. వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎగ్జామ్ రాసిన, టీఎస్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ ఇచ్చి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నాయన గొప్ప కార్యం చేయి, నేను అద్భుతం చేయి ప్రభా. నీకు కోటి కోటి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయా దాక్షిణ పూర్ణుడా, నీకు స్తోత్రములు నాయన. నాయన తండ్రి ప్రభా, ఉద్యోగం వచ్చి వివాహం కాని బిడ్డలు ఉన్నారయ్యా, వాళ్ళకు వివాహం జరిగించండి నాయన. గర్భఫలం ప్రభా లేకుండా ఉన్నారయ్యా, వాళ్ళందరూ గర్భఫలం దయచేయండి. ప్రేమగల తండ్రి, దయగల నాయన, రక్షణ లేని వారి కుటుంబానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి కాపర్లు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తి బలం దయచేయండి ప్రభా. నీకు స్తుతి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దీర్ఘ వ్యాధి చేత పడకలో ఉన్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించి స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరిచి సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కరుణామయడానికి స్తోత్రము. కనుక నా ప్రియ ప్రభా, కోర్టు సమస్యలు కూడా న్యాయం చేయండి ప్రభా. నాయన గొప్ప కార్యం, గర్భిణీలకు సుఖప్రసవం దయచేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము నాయన. నాయనా తండ్రి ప్రభా, వధువులను మీరే జతపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. పిల్లలు తండ్రి తల్లిదండ్రులకు విధేయులుగా, తల్లిదండ్రులు సన్మానించి బిడ్డలుగా ఉండటం కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి ఈ దినం ముందు నాయన వివాహ దినం చేసుకుంటున్న ప్రియుల్ని ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఏటేట ఇలా వివాహ దినం చేసుకున్న కృప దయచేయండి నాయన. అద్భుతం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము నాయన. అలాగే జన్మదినం చేసుకున్న ప్రియుల్ని కూడా ఆశీర్వదించి దీవించండి. దూరం దేశంలో ఉండే బిడ్డలు ఆశీర్వదించండి నాయన. తండ్రి విడిపోయిన జంటల్ని సమాధానపరచండి, ఐక్యపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నిత్యం నీ సన్నిధిలో ఉండే కృప దయచేసి రెండవ రాకడలు ఎత్తబడి కుటుంబాలుగా ఆశీర్వదించమని, ఈ కుటుంబాన్ని దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మా కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్,
ఆమె దేవుడు మీకు తోడై ఉండును గాక.